ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1 ఇయర్లో 75/75 తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. అండ్ మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా 75/75 తెచ్చుకుంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మ్యాథ్స్ 1A 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో 2 మార్క్స్, పార్ట్ బిలో 4 మార్క్స్, పార్ట్ సిలో 7 మార్క్స్. ఫస్ట్ ఎప్పుడైనా మీరు లాస్ట్ నుంచి ముందుకు రండి, అంటే 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయండి. 7 మార్క్స్ విషయానికి వచ్చేస్తే 7 మార్క్స్లో మొత్తం 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7లో మీరు 5 క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేయాలా. 5 క్వశ్చన్లు కూడా ఏ ఈజీగా ఉంటాయో నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్, అందులోంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి. అవి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు అందరికి తెలుసు మ్యాట్రిసెస్ ఎంత ఈజీనో. ఫస్ట్ ఆ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత ఫంక్షన్స్లో జస్ట్ 3 థీరమ్స్ ఉంటాయి. ఆ 3 థీరమ్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చింది. మీకు ఆల్రెడీ మీ కాలేజెస్లో చెప్పింటారు ఆ 3 థీరమ్స్ ఏంటో. జస్ట్ లెర్న్ ఇట్. అండ్ ఆ తర్వాత 3 అయ్యాయి. నెక్స్ట్ 4వ క్వశ్చన్ వచ్చేసి ట్రిగ్నామెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. అందులో కూడా చాలా ఈజీగా ఉండిద్ది ట్రిగ్నామెట్రిక్, ఎందుకంటే మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారు ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ. ఇది కొంచెం అడ్వాన్స్గా ఉండిద్ది. మీరు 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్తో. ఆ తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్, మీకు కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటే మీరు ఈ క్వశ్చన్ కూడా చాలా బాగా అటెంప్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాలా చాలా ఈజీగా ఉండిద్ది. ఇది మీరు చాయిస్ కానీ రాయొచ్చు, లేదా మ్యాథమెటికల్ ఇండక్షన్ చాయిస్ పెట్టి దీనిలో రాయొచ్చు. బట్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే డెఫినెట్గా మీకు మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది అనుకుంటున్నా. అందుకని మీరు డోంట్ ఫర్గెట్ టు మిస్ ఆల్ క్వశ్చన్స్. తప్పకుండా 7కి 7 అటెంప్ట్ చేయండి. చాయిస్ కూడా వదలొద్దండి. మీకు 75 మార్క్స్ కావాలంటే డెఫినెట్గా చాయిస్ రాయండి. అండ్ ఇప్పుడు 6 క్వశ్చన్స్ అయ్యాయి కదా, లాస్ట్ ఒక క్వశ్చన్, అది మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్. అది కొంచెం టఫ్గా ఉండిద్ది, కానీ మీరు 75/75 తెచ్చుకున్నారు కాబట్టి ఫోకస్ ఆన్ దట్. ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోకస్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా నేను కింద లింక్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ 7 మార్క్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మార్క్ కూడా పోగొట్టుకోకండి, ఎందుకంటే మీకు 7 మార్క్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మీకు మీ వర్క్ బుక్స్లో మీకు మెటీరియల్స్ ఉంటాయి కాలేజెస్లో, అవే ఇస్తారు. వాల్యూస్ కూడా మర్చిపోకండి. ఒకవేళ మీకు బై మిస్టేక్ ఎప్పుడైనా క్వశ్చన్లో రాసేటప్పుడు మధ్యలో ఆన్సర్ తప్పు అనిపించిన ఫైనల్ ఆన్సర్ మాత్రం కరెక్ట్గా వేయండి. అది ముందులో దాంతో చూసో ఎలాగో మీ ఇష్టం అది, కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం పర్ఫెక్ట్గా వేయండి. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు మ్యాటర్ చూడకుండా డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ చూసేస్తారు. అది బాక్స్లో పెట్టండి. ఒకవేళ నీకు ఫైనల్ ఆన్సర్ రాంగ్ అనిపించింది అనుకో, డోంట్ మార్క్ ఇట్ యాజ్ ఏ ఇన్ బాక్స్, అలా పెట్టకండి. అండ్ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నేను లింక్లో ప్రొవైడ్ చేస్తా. బట్ మీకు 7 మార్క్స్లో 35కి 35 పడిపోవాలండి. డోంట్ డూ మిస్టేక్స్. అండ్ నెక్స్ట్ 4 మార్క్స్ విషయానికి వచ్చేస్తే ఇవి కూడా 7 ఉంటాయి. దీంట్లో మీరు 5 అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్ నుంచి ఒక క్వశ్చన్ ఉండిద్ది. అది చాలా ఈజీగా ఉండేది, ఎందుకంటే మీకు మ్యాట్రిసెస్ చాలా బాగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే 7 మార్క్స్ 2 ఉంటాయి అండ్ 2 మార్క్స్ కూడా 2 ఉంటాయి మ్యాట్రిసెస్లో. మ్యాట్రిసెస్ ఫస్ట్ ఇది రాయండి. ఆ తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టర్ నుంచి ఒకటి, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ నుంచి ఒకటి, ట్రిగ్నామెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ఒకటి, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒకటి. అండ్ ఇందులో అన్నీ ఈజీగానే ఉంటాయి. మాక్సిమం 4 మార్క్స్ ప్రతి ఒక్కటి ఈజీగానే ఉండిద్ది. మీరు నేర్చుకోండి. మాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దీంట్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క 6-7 ఉంటాయి అంతే. ప్రతి ఒక్కటి నార్మల్గా ఒక హాఫ్ పేజ్ ఉంటుంది ఆన్సర్ మ్యాక్సిమం. బట్ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కింద ప్రొవైడ్ చేస్తాను, ముందే చెప్పా కదా. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క లెసన్ నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ 7 మార్క్స్ 4 మార్క్స్ ఎట్టి పరిస్థితిలో ఒక్కటి కూడా వదలకండి. చాయిస్తో సహా రాయండి. 7 మార్క్స్లో 35 ప్లస్ ఇక్కడ 20 మార్క్స్ మీకు డెఫినెట్గా పడిపోవాలంతే. ఆ తర్వాత 2 మార్క్స్ విషయానికి వచ్చేస్తే ఇవి 10 ఉంటాయి. 10కి 10 అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. 10కి 10 అటెంప్ట్ చేయండి. మ్యాట్రిసెస్ నుంచి 2, ఫంక్షన్స్ నుంచి 2, అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2, హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి 1, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 1, ట్రిగ్నామెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో 2. ఇవి 20 మార్క్స్. 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మీకు రాకపోయినా అటెంప్ట్ చేయండి. బట్ ఇవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏమి ఉండవు. 2 మార్క్స్ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయాల్సిందే. అండ్ మీకు టైం ఉండిద్దే, ఇంకా ఒక నెల ఉంది కాబట్టి మీరు డైలీ మ్యాథ్స్ 1 ఇయర్లో మీరు 2 అవర్స్ స్పెండ్ చేసిన, అండ్ మినిమం ఒక 2-3 వీక్స్లో 7 మార్క్స్ 4 మార్క్స్ అయిపోయినా లాస్ట్ ఒక వారం మీరు 2 మార్క్స్ చదవండి. ఆ 2 మార్క్స్లో మీరు మెటీరియల్ ఉండేటే కాదు, టెక్స్ట్ బుక్ కూడా ఫోకస్ చేయండి. టెక్స్ట్ బుక్లోనే 2 మార్క్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు 8 మార్క్స్ మాత్రమే మీకు ఇంపార్టెంట్ అని ఉంటుంది, కానీ 1-2 క్వశ్చన్లు ప్రతి ఇయర్ మారుస్తారు. అందుకని టెక్స్ట్ బుక్స్ మీద ఫోకస్ చేయండి. మీకు 75/75 1 ఇయర్లో రావాలంటే
టెక్స్ట్ బుక్ మీద కూడా ఫోకస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.